హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎవ్రీడే లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని హోమ్ హ్యాక్స్ని చూపించబోతున్నానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఆ ఇంట్లో ఇలా వాల్స్ పైన డిజైన్స్ అయితే ఉంటాయండి కంపల్సరిగా. సో వాళ్ళనైతే ఇలా గీతలు పెట్టకుండా ఆపలేం. సో మనమే ఏదైనా సొల్యూషన్ చూసుకోవాలి. సో అందుకని వాటిని క్లీన్ చేయడానికి వెట్ టిష్యూస్ ఉంటాయి కదా, ఆ వెట్ టిష్యూస్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసేటప్పుడు మరి గట్టిగా రుద్దేయకండి, పెయింట్స్తో సహా వచ్చేస్తుంది. సో నెమ్మదిగా క్లీన్ చేసుకోండి, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర వెట్ టిష్యూ లేకపోతే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, సో వాటిని ఏదైనా క్లాత్ పైన వేసుకొని ఏదైనా ఒక డ్రై టిష్యూ పైన వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇలా చేసినా కూడా వాల్స్ పైన ఉన్న గీతలన్నీ పోతాయండి. చూడండి, ఇప్పుడు క్లీన్ అయింది, వాల్ కూడా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్క్రబ్ హోల్డర్. దీనికోసం మీ ఇంట్లో ఏదైనా ఒక వేస్ట్ బాటిల్ ఉంటే తీసేసుకోండి. తీసుకొని ఒక సైడ్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇంకోవైపు ఒక రౌండ్గా ఒక హోల్ని పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని మీరు ఇలా ట్యాప్కి కానీ ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే, మీరు బౌల్స్ క్లీన్ చేసుకున్నాక స్క్రబ్ను కూడా ఒకసారి క్లీన్ చేసి దీంట్లో పెట్టేసుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుందండి. ఎందుకంటే ఈ స్క్రబ్ ఇలాగే మనం సోప్ పైన పెట్టేస్తే సోప్ కూడా మెత్తగా అయిపోతుంది. సో చూడండి, వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ట్యాప్స్ క్లీనింగ్. దీనికోసం మీరు ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసేసుకోండి. దాంట్లో 1 కప్ వెనిగర్, ఇంకా డిష్ వాష్ జెల్ ఏదైనా సరే 1 స్పూన్, ఇంకా 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ లిక్విడ్ని మీరు అన్ని ట్యాప్స్ పైన, షింక్ దగ్గర ఉన్న ట్యాప్స్ పైన, ఇంకా బాత్రూమ్స్లో ఉన్న ట్యాప్స్ పైన, అన్ని ట్యాప్స్ పైన ఇలా వేసేసుకోండి. వేసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఒక బ్రష్ తీసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయతో క్లీన్ చేసుకోండి. మనం నిమ్మకాయ జ్యూస్ని వేసాం కదా బాటిల్లో, ఆ మిగిలిన ముక్కతో మీరు క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. సో వాటర్తో కూడా క్లీనింగ్ అయ్యాక ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకుంటే క్లీనింగ్ అయిపోయినట్టేనండి. చూడండి, ట్యాప్స్ మెరుస్తున్నాయి. సో మీరు ఇలానే అన్ని ట్యాప్స్, బాత్రూంలో ఉన్న ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటే వాటిపై ఉన్న వాటర్ మార్క్స్ కూడా పోతాయండి, పోయి క్లీన్గా కనిపిస్తాయి. నెక్స్ట్ అవెన్ క్లీనింగ్ అండి. సో చూడండి ఇది ఎలా ఉందో. దీన్ని నేను క్లీన్ చేసి చాలా రోజులు అయిందండి. ఎంత డస్ట్ పట్టిందంటే. సో ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో either ఆరెంజ్ లేకపోతే నిమ్మకాయలనైనా వేసి కొంచెం మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఆ గిన్నెని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టండి. నెక్స్ట్ 10 మినిట్స్ టైమర్ పెట్టుకొని అవన్నీ స్టార్ట్ చేయండి. సో 10 మినిట్స్ అయిందండి. సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ప్లగ్ కూడా తీసేయండి. తీసేసి సో ఈ బౌల్ని బయటికి తీసేసుకోండి. మనకి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా, దాంట్లో వచ్చే లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్ వల్ల మనకి క్లీనింగ్ ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిపైన డిష్ వాష్ జెల్ వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం వేసుకొని క్లీన్ చేసేసుకోండి. క్లీనింగ్ అయ్యాక ఒక పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోండి. సో చూడండి, క్లీన్ అయింది. సో 100% అయితే అవ్వలేదండి, ఎందుకంటే ఇది చాలా డర్టీగా తయారైంది. బట్ ఏదో కొంచెం అయితే క్లీన్ అయింది. నెక్స్ట్ మార్కర్స్ ఎరేజ్. ఒక్కొక్కసారి మనమైనా లేదా పిల్లలైనా బై మిస్టేక్ టైల్స్ పైన పర్మనెంట్ మార్కర్స్తో ఇలా మార్క్ చేసేసామనుకోండి, అది చెరగదు.
ఒకవేళ వైట్ బోర్డు పైన వేసినా చెరగదండి. అప్పుడు మనం ఇలా ఈజీలీ అరేజబుల్ మార్కర్స్ ఉంటాయండి, వాటిని తీసుకొని ఎక్కడైతే గీతలు పడ్డాయో వాటిపైన ఇలా రాసుకొని ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర అరేజబుల్ మార్కర్ లేకపోతే టూత్పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఆ గీతల పైన వేసి బ్రష్తో మనం రుద్దుకుంటే పోతుందండి. సో ఇది టైల్స్ పైన వైట్ బోర్డు పైన అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ వుడెన్ ఐటమ్స్ మీద పర్మనెంట్ మార్కర్స్ లైన్స్ పడితే వాటిని ఎలా క్లీన్ చేయాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, సో దాంతో క్లీన్ చేసుకుంటే మొత్తం అరేజ్ అయిపోతాయండి. పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు ఎరేజర్ అయితే బాగా యూజ్ అవుతుందండి. పెన్సిల్కి బ్యాక్ ఎరేజర్ ఉంటుంది కదా, దాన్ని అయితే పిల్లలు రుద్ది తొందరగా పాడు చేస్తారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే షార్ప్నర్ని తీసుకొని దాని ఉన్న పైన లేయర్ని ఇలా తీసుకోవచ్చండి. సో మీకు ఎరేజర్ బయటకు వస్తుంది, సో యూజ్ చేసుకోవచ్చు మీరు. మనం కొత్త కీ చైన్ కొన్నాక దాంట్లోకి కీని పెట్టాలంటే కొంచెం టైం తీసుకుంటామండి. మన దగ్గర స్టాప్లర్ ఉంటుంది కదండి, సో ఆ స్టాప్లర్ని తీసుకొని సో దాంట్లో లోపల పార్ట్ని ఇలా ఓపెన్ చేసి దాంతో కీ చైన్ ఇలా పట్టుకుంటే మనం కీని ఈజీగా ఎక్కించవచ్చండి. నెక్స్ట్ రిమోట్ క్లీనింగ్. సో రిమోట్ని ఏదైనా తినేటప్పుడు బై మిస్టేక్ పట్టుకుంటే మొత్తం దానికి అంటుకుంటుందండి. సో అందుకని ఏం చేయాలంటే ఇలా ఒక కవర్ని తీసుకొని రిమోట్ని మొత్తం కవర్ చేసుకోవాలి. వెనక బ్యాటరీస్ పెట్టే దగ్గర కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇలా మొత్తం చుట్టేసుకున్నాక మన దగ్గర హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, హెయిర్ డ్రైయర్ తీసుకొని దీనిపైన డ్రై చేసుకుంటే కవర్ అనేది రిమోట్కి అంటుకుంటుందండి, పైకి రాదు. సో చూడండి కొత్త రిమోట్లా ఉంది. ఇప్పుడు దీనిపైన ఏదైనా ఫుడ్ కానీ ఏది కానీ అంటుకున్నా మనం క్లాత్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా. సో లోపల రిమోట్ బటన్స్ పైకి అయితే వెళ్ళవు. సో ఇది ఫ్రెండ్స్ టిప్స్. కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సైనింగ్ ఆఫ్.